ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రోజీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే మీషో యాప్. అందరం చూస్తున్నాం కదా, మీషో 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 అంటారు. దీంట్లో నుంచి డబ్బులు వస్తాయంటారు. ఎట్లా వస్తాయి డబ్బులు అని చెప్పేసి మనం చూసుకుందాం అనమాట. ఈ మీషో యాప్ ద్వారా మనం సేల్ చేసుకుంటాం కదా, మనకి కావాల్సినవి అన్నీ దొరుకుతాయి అనమాట. మనకి క్లాత్సే కానీ, మన ఇంట్లో కావాల్సినవి కానీ అన్నీ మీషోలో దొరుకుతాయి. కొనుక్కోవడమే కాదు కానీ దీంట్లో బిజినెస్ కూడా చేయొచ్చు అనమాట. ఫర్ దానికి ఎగ్జాంపుల్ నేనే. దీంట్లో నుంచి డబ్బులు ఎట్లా ఎర్న్ చేయాలనేది మీతో ఈరోజు డీటెయిల్గా మాట్లాడతాను అనమాట. ఫస్ట్ దీని ద్వారా డబ్బులు ఎలా వస్తాయంటే, మీషోలో మనం వేరే వాళ్ళకి పర్చేస్ చేసినప్పుడు దాంట్లో నుంచి మనం మార్జిన్ ద్వారా మనీ తీసుకోవచ్చు అనమాట. తర్వాత మనం వేరే వాళ్ళకి రిఫరల్ కోడ్ ఇచ్చినప్పుడు దాని ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏంటంటే ఈ మీషో యాప్లో రిఫరల్ ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోం. జస్ట్ మన కోడ్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు బిజినెస్ చేసుకోవడం ద్వారా మనకి మనీ వస్తాయన్నమాట. ఇంకా మనం వేరే వాళ్ళకి పర్చేస్ చేసి దాని ద్వారా మార్జిన్ ద్వారా మనకి మనీ వస్తాయి. అసలు బిజినెస్ అంటే అర్థం ఏంటి చెప్పండి? బిజినెస్ అంటే మనం ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాలి, కానీ దీంట్లో 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనకి మనీ అనేది వస్తాయన్నమాట. మనకి దీంట్లో అమెజాన్లో లాగా అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం రీసేల్ చేసుకోవాలి. మనం ఎక్కడ బిజినెస్ చేయాలంటే ఏం చేయాలి? ఒక దగ్గర నుంచి మనం వస్తువులు తెచ్చుకొని వాటిని మనం రీసేల్ చేసుకుంటాం కదా, అలా ఏమి కాకుండా దాంట్లో మీషోలో ఉన్న వస్తువులనే మనం రీసేల్ చేసుకోవాలన్నమాట. దాంట్లో ఉన్న వాటిని రీసేల్ చేసుకొని మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అదంతా ఎలా చేయాలనేది డీటెయిల్గా మీకు నా ఫోన్లో నేను ఎలా చేశాను ఏంటి అనేది డీటెయిల్గా చూపిస్తాను. చూసేద్దాం. ఇదన్నమాట మీషో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు అందరి ఫోన్లో మీషో యాప్ ఓపెన్ చేసే ఉన్నాయి కదా. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. కింద చూసుకున్నట్లయితే మనకి చూడండి, హోమ్ అని ఉంది, కేటగిరీస్, సెకండ్ వన్ కేటగిరీస్ ఉంది, థర్డ్ వన్ మై ఆర్డర్స్ ఉంది, కమ్యూనిటీ, అకౌంట్స్ అనమాట. లాస్ట్కి అకౌంట్స్ అనమాట. ఫస్ట్ మనం హోమ్ చూసుకున్నట్లయితే హోమ్లో మనకి అన్ని రకాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట హోమ్లో. తర్వాత సెకండ్ ఆప్షన్ కింద సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే కేటగిరీస్. సైడ్ చూడండి, కుర్తీ అండ్ శారీస్ అని ఉంది. అది ఓపెన్ చేస్తే ఓన్లీ శారీస్, కుర్తీస్ వస్తాయి అన్నమాట. అట్లా ఒక్కొక్కటి మనం ఏమేమి కావాలని చెప్పేసి సైడ్లో చూడండి. మెన్ వేర్ అంటే ఇక మెన్స్కి కావాల్సి ఉంటాయి, కిడ్స్కి, హోమ్ అండ్ కిచెన్, బ్యూటీ అండ్ హెల్త్. చూడండి ఇక్కడ బుక్స్ కూడా ఉంటాయి. అదేవండి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మై ఆర్డర్స్. మనం ఏమేమి ఆర్డర్ చేసామని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది అనమాట. ఇది చూడండి, నా లాస్ట్ షర్ట్ ఆర్డర్ చేసాం కదా, అది ఓపెన్ చేస్తే ఆర్డర్ ఇది ఇప్పుడు ఎక్కడ వరకు రీచ్ అయిందని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడండి, రీచ్ డేట్ ఇది లింగపాలెం, ఇవో అట్లా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి, అన్నీ మనం ఫస్ట్ నుంచి ఏమేమి ఆర్డర్ చేసుకున్నాం అన్నీ దీంట్లో వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత లాస్ట్కి అకౌంట్స్. దీంట్లో అయితే ఇక్కడ మనం బ్యాంక్, యూపీఐ డీటెయిల్స్ అన్న దగ్గర మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. నేనైతే ఇచ్చానమాట. అట్లా తర్వాత మై వ్యూడ్ ప్రొడక్ట్స్. ఇప్పటివరకు మనం ఏమేమి ప్రొడక్ట్స్ చూసాం అన్నది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత మై పేమెంట్స్. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఉంటాయి మనకి, ఎప్పుడెప్పుడు ఎంత వచ్చినాయి. కొంతమంది బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమంటే ఎంటర్ చెయ్యరు. మన బ్యాంక్లో నుంచి ఏమన్నా మనీ కట్ అవుతాయేమో అని అట్లా ఏముండదు. జస్ట్ ఇవి ఏంటంటే మనం ఆర్డర్ చేసి దాన్ని రిటర్న్ పెట్టినా ఆ రిటర్న్ మనీ పడడానికి బిజినెస్ అని చెప్పినాం కదా. బిజినెస్ మనీ పడతాయంటే ఎట్లా పడతాయి మనీ? మనం అకౌంట్ ఇవ్వకుండా మనీ అయితే పడవు కదా. ఎట్లా వాళ్ళు మనకి రీచ్ అవ్వలేరు కదా. మన అకౌంట్ ఇస్తే మన దాంట్లోకి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి చూడండి, ఇవన్నీ నా అకౌంట్లోకి యాడ్ అయినాయి అన్నట్టు. నా లాస్ట్ 117 అది మార్జిన్స్ అనమాట. ఒకదానికి 50, ఒకదానికి 67 అట్లా
డీటెయిల్గా మనకి ఎందుకు వచ్చినాయి ఆ మనీ అని చెప్పేసి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఇలా ఉంటుందన్నమాట మై ఆర్డర్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఏమన్నా చూస్తున్నాం, హోమ్లో మనం చూస్తున్నాం, మనకి ఏమైనా నచ్చిందనుకోండి, చూడండి మనకి ఫ్రాక్ నచ్చింది, ఇక్కడ పైన ఇక్కడ సింబల్ ఉంది కదా, లవ్ సింబల్ ఉంది కదా, హార్ట్ సింబల్, దాని మీద మనం క్లిక్ ఇచ్చుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ పైన హార్ట్ సింబల్ కనపడుతుంది చూడండి పైన. దాని మీద క్లిక్ చేస్తే మనం ఇప్పటివరకు ఏమేమి ఆ హార్ట్ సింబల్ అంటే విష్ లిస్ట్లో పెట్టుకున్నామో అవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత మనం ఎవరెవరికైతే సెకండ్ ఆప్షన్ చూడండి, మనం ఎవరికైతే షేర్ చేసామో ఆ షేర్ చేసినవి కూడా దీంట్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వ్యూడ్ మనం ఏమేమి చూసామో అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా అసలు దీంట్లో మనీ వస్తాయి అని చెప్పినాం కదా, ఎలా మనం దీని నుంచి బిజినెస్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఒక ఆర్డర్ అయితే పెడతాను, నేను దాన్ని ఆల్రెడీ విష్ లిస్ట్లో చేర్చుకున్నాను, దాన్ని చూద్దాము. ఈ శారీ పెడదాం అనుకుంటున్నా, బ్లాక్ శారీ. ఈ బ్లాక్ శారీ ఎంత ఉంది? ఇప్పుడు దీన్ని ఆర్డర్ చేద్దాం. దీని కాస్ట్ వచ్చేసి 626 రూపీస్ ఉంది. నేను దీంట్లో మనకి ఒకటి ఓపెన్ చేసి దాని కలర్స్ అన్నీ వస్తాయన్నమాట. నాకు ఈ బ్లాక్ కలర్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. 626 రూపీస్ ఉంది కదా. మనం ఆర్డర్ చేసే ముందు ఎప్పుడైనా మనం ఇక్కడ రివ్యూస్ చూసుకోవాలి. రివ్యూస్ చూడండి కనిపిస్తూ ఉన్నాయి మనకి రివ్యూస్, అవి చూసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్సలెంట్ అనేది ఎక్కువ వచ్చింది, పూర్ అనేది తక్కువ వచ్చింది అన్నమాట. మనం ఈ రివ్యూస్, ప్రొడక్ట్ రేటింగ్ అండ్ రివ్యూస్ చూసుకుంటే మనకి ముందే క్లాత్ మంచిగా వస్తుందా రాదా అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉంటాయి చూడండి, ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ముందే చూసుకోవాలన్నమాట. అయినా మనకి మీషోలో ఈజీ రిటర్న్ ఆప్షన్ మాత్రం ఉంటుందన్నమాట. మనకి ఏ క్లాత్ వచ్చినా మనకి నచ్చకపోతే ఈజీగా రిటర్న్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. దీని ఇప్పుడు మనం ఎలా ఆర్డర్ చేసుకుందాం చూద్దాము. బై నౌ అని పెట్టేద్దాము, ఫ్రీ సైజ్. ఇక్కడ చూడండి ఆల్ రిటర్న్స్ ఏమో 626 రూపీస్ ఉంది. ఇప్పుడు దీన్ని ఆర్డర్ చేద్దాం. దీని కాస్ట్ వచ్చేసి 626 రూపీస్ ఉంది. నేను దీంట్లో మనకి ఒకటి ఓపెన్ చేసి దాని కలర్స్ అన్నీ వస్తాయన్నమాట. నాకు ఈ బ్లాక్ కలర్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. 626 రూపీస్ ఉంది కదా. మనం ఆర్డర్ చేసే ముందు ఎప్పుడైనా మనం ఇక్కడ రివ్యూస్ చూసుకోవాలి. రివ్యూస్ చూడండి కనిపిస్తూ ఉన్నాయి మనకి రివ్యూస్, అవి చూసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్సలెంట్ అనేది ఎక్కువ వచ్చింది, పూర్ అనేది తక్కువ వచ్చింది అన్నమాట. మనం ఈ రివ్యూస్, ప్రొడక్ట్ రేటింగ్ అండ్ రివ్యూస్ చూసుకుంటే మనకి ముందే క్లాత్ మంచిగా వస్తుందా రాదా అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉంటాయి చూడండి, ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ముందే చూసుకోవాలన్నమాట. అయినా మనకి మీషోలో ఈజీ రిటర్న్ ఆప్షన్ మాత్రం ఉంటుందన్నమాట. మనకి ఏ క్లాత్ వచ్చినా మనకి నచ్చకపోతే ఈజీగా రిటర్న్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. దీని ఇప్పుడు మనం ఎలా ఆర్డర్ చేసుకుందాం చూద్దాము. బై నౌ అని పెట్టేద్దాము, ఫ్రీ సైజ్. ఇక్కడ చూడండి ఆల్ రిటర్న్స్ ఏమో 626 రూపీస్ ఉంది. ఆల్ రిటర్న్స్ వచ్చేది 626 రూపీస్ ఉంది. ఇక్కడ చూడండి ఓన్లీ రాంగ్ అండ్ డిఫెక్ట్ ఐటమ్స్ మాత్రం 610 రూపీస్ ఉంది. మనకి దీనికి 16 రూపీస్ తేడా వస్తున్నాం. అయితే ఆల్ రిటర్న్సే పెడుతున్నాం. బై నౌ అని కొట్టాలి. బై నౌ అని కొట్టిన తర్వాత మనం ఇదే అడ్రస్కి పెట్టాలా, లేకపోతే ఇక్కడ ఒక అడ్రస్ మనం లాస్ట్ ఆర్డర్ చేసిన అడ్రస్ చేంజ్ కొట్టుకోవాలి. నా దాంట్లో అడ్రసెస్ చాలా ఉన్నాయి, అంటే చాలా చేశాను కాబట్టి ఇక్కడ నా అడ్రస్కి అయితే పెడుతున్నాను. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే 626 రూపీస్ కంటిన్యూ ఆర్డరు. మనం దీన్ని ఫోన్పే ద్వారా డైరెక్ట్గా మనీ కట్టేసి చేసుకోవచ్చు, లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. నేనైతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేశాను. ఇక్కడ చూడండి రీసెల్లింగ్ ద ఆర్డర్ అని ఉంది. రీసెల్లింగ్ ద ఆర్డర్ అంటే నో
మనం ఒకవేళ మన కోసం పర్చేస్ చేసుకుంటే దీన్ని అంటే మార్జిన్ ఏం పెట్టుకోవద్దు, ఉన్న కాస్ట్కే మనకి రావాలి అనుకుంటే రీసెల్లింగ్ ద ఆర్డర్ అంటే నో అని చేసుకోవాలన్నమాట. ఇది నేను మీకు చూపించడం కోసం నేను దీనికి మార్జిన్ ఎట్లా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఎస్ అనమాట. రీసెల్లింగ్ ద ఆర్డర్ అంటే ఎస్ అని ఉంది. ఇప్పుడు ఆర్డర్ టోటల్ 626 రూపీస్ కదా, ప్లస్ మనం మార్జిన్ కూడా యాడ్ చేసుకొని దీనికి సబ్మిట్ అయితే చేయాలన్నమాట. మార్జిన్ వచ్చేసి నేను టోటల్ ఇంకా 626 రూపీస్ కదా, నేను 700కి అయితే పెడుతున్నాను అనమాట. 700 అంటే మార్జిన్ 74 రూపీస్ వస్తుంది. 700కి పెట్టేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టేసి ఓకే ప్లేస్ ఆర్డర్ ప్లేస్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు మనం కంటిన్యూ షాపింగ్. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మై ఆర్డర్స్లో మనకి ఇప్పుడు మనం ఆర్డర్ చేసింది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది 626 రూపీస్, మనం 700కి దీన్ని ఆర్డర్ పెట్టాం. ఇది ఎవరికైతే డెలివరీ వెళ్తుందో వాళ్ళకి 626 రూపీస్ అని చెప్పేసి ఎక్కడా కనిపించదు. వాళ్ళకి ఓన్లీ 700 అనే కనిపిస్తుంది. మనం ఆర్డర్ తీసుకుంటాం, 700 పే చేస్తాం. మరి మిగతా ఈ 70 రూపీస్ మనీ మనకి ఎట్లా వస్తుంది అని చూసుకున్నట్లయితే మనకి ఈ 70 రూపీస్ మనీ ఎట్లా వస్తుందంటే మనకి రిటర్న్ ఆప్షన్ అయితే అయిపోతుంది. రిటర్న్ టైం అయితే 7 డేస్కి అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత ఈ 70 రూపీస్ అనేవి మన అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇందాక చూపించాం కదా, ఇక్కడ కింద లాస్ట్లో అకౌంట్స్ అని చూసుకున్నట్లయితే చూడండి, మై పేమెంట్స్, నా పేమెంట్స్లో ఏప్రిల్ 29కి మార్జిన్ అమౌంట్ అయితే కింద చూడండి. మార్జిన్ అమౌంట్ ఒక ఆర్డర్కి 50 రూపీస్, ఒకదానికి 67 రూపీస్ అయితే వచ్చిందనమాట. అంటే మనం ఈ రిటర్న్ ఆప్షన్ అయిపోయిన తర్వాత, రిటర్న్ టైం అయిపోయిన తర్వాత మనకి మార్జిన్ అమౌంట్ అయితే పడతాయి అన్నమాట. ఇవి మనకి ఎప్పుడు పడతాయంటే 10th ఒకసారి పడతాయి, 20కి ఒకసారి పడతాయి, 30కి. నెలలో 3 టైమ్స్ మనకి ఈ మనీ అయితే పడతాయి అన్నమాట. అంటే మనం వర్క్ చేసిన దాన్ని బట్టి మనకి మనీ అయితే వస్తుంటుంది అనమాట. మనం ఎన్ని ఆర్డర్స్ అయితే పెడతామో, ఎంత మనం మార్జిన్ పెట్టుకుంటామో ఆ మనీ మాత్రమే వస్తుంది మనకి. మనం వర్క్ చేయకుండా ఏమీ మనకి రావన్నమాట. ఇంకా చూడండి, నేను చాలా చేశాను. ఒకటైతే నేను రిటర్న్ పెట్టాను అనమాట. ఇది December 18కి 825 రూపీస్ మనకి వచ్చింది. ప్రాబ్లం అయితే మీషోలో మనీ రాలేదు, రిటర్న్ మనీ రాలేదు, మనం ఒక ఆర్డర్ పెట్టాము, దాన్ని రిటర్న్ పెట్టాము, మనీ రాలేదు అనుకోవడానికి అయితే ఏమీ ఉండదు. ఎప్పటికప్పుడు మనకి మనీ మాత్రం వచ్చేస్తుంది అనమాట. నాకైతే చాలా దీని మీద నమ్మకం అనమాట. ఎందుకంటే ఎప్పటి నుంచో చేస్తున్నా కాబట్టి నాకు నమ్మకం ఉంటుంది. నా ఫస్ట్ పేమెంట్ చూపిస్తా చూడండి. ఇప్పటి నుంచో బిజినెస్ చేస్తూ ఉన్నాను అన్నమాట. దీంట్లో చూడండి, చాలా నా ఫస్ట్ పేమెంట్ వచ్చేసి September 13th. అదిగోండి 21 రోజు చూడండి, నా ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 10 డేస్ నేను వర్క్ చేసిన దానికి 1559 రూపీస్ వచ్చినాయి అనమాట. మార్జిన్స్ 1 రూపీ, 135, 100 ఒకదానికి, 119 ఒకదానికి, 100 ఒకదానికి, ఇట్లా చూడండి ఎంత మనీ వచ్చిందో. అంటే 10 డేస్కి ఒకసారి మనీ పడుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఫస్ట్కి ఒకసారి ఈ మార్జిన్స్ చూడండి. మరి ఇవి మనకి అందరికీ ఎలా తెలిస్తే మనం బిజినెస్ చేసేది అని ఒకసారి మీకు చూపిస్తాను. నేను ఎట్లా మనకి ఆర్డర్స్ రావాలి అంటే ఏం చేయాలి. ఇప్పుడు ఆర్డర్ వస్తే ఎలా ఆర్డర్ చేయాలో చూపించాను కదా. మనకి ఆర్డర్స్ రావాలి అంటే ఏం చేయాలో చూపిస్తాను అనమాట. ఇప్పుడు మనం ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. మనం ఎవరెవరికైతే సెండ్ చేద్దాం అనుకుంటున్నామో. కొంతమంది అట్లా ఇష్టపడరు అనమాట, ఎందుకంటే వాళ్ళ గ్యాలరీలోకి ఫొటోస్ వెళ్ళిపోతాయి కాబట్టి అలా ఇష్టపడరు కొంతమంది. అయితే దానికి మనం ఏం చేయాలంటే మన వాట్సాప్ స్టేటస్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఫ్రాక్స్ ఏం పెడదాం, ఇప్పుడు ఇందాక ఆర్డర్ చేశాను కదా, అదే శారీస్ పెడదాము ఒకసారి. చూడండి, ఈ శారీస్ ఉన్నాయి కదా, ఈ అన్ని కలర్స్ శారీస్ వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ చూడండి, కింద విష్ లిస్ట్తో పాటు కింద పక్కన షేర్ ఆప్షన్ ఉంది. ఈ షేర్ ఆప్షన్ చూడండి, ఇగో షేర్ ఆల్ 7 ప్రొడక్ట్సా, లేకపోతే ఓన్లీ ఒక్క శారీ మనం షేర్ చేయాలా అని కనిపిస్తుంది చూసారా. నేను ఆల్ ప్రొడక్ట్స్ కొడుతున్నాను మన వాట్సాప్కి అయితే.
షేర్ చేస్తున్నాను. మనం దీన్ని వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడైనా మనం షేర్ చేసుకోవచ్చు అనమాట. నా వాట్సాప్ స్టేటస్ అయితే నేను పెడుతున్నాను అనమాట. చూడండి, చూసాం కదా. అయితే ఇవి ఎక్కువ ఉన్నాయి కదా, నేనేం చేస్తానంటే ఒక్కొక్క ప్రోడక్ట్ పెడదాం, ఒక్కొక్కటి డిలీట్ చేద్దాము. తర్వాత ఒక శారీ వచ్చింది కదా, ఇవి డిలీట్ చేస్తున్నా. పైన డిలీట్ ఆప్షన్ చూడండి. చూడండి, శారీస్ చూడండి, ఒకటి ఇట్లా మనకు అన్ని కలర్స్ దీంట్లో వచ్చేస్తున్నాయి అన్నమాట. దీన్ని మనం ఓకే సెండ్ కొట్టేసుకోవాలి. సెండ్ కొట్టేస్తే ఇప్పుడు మన స్టేటస్ అంతా వీళ్ళు చూస్తూ ఉంటారు స్టేటస్లో. అప్పుడు మనకి మనం షేర్ చేసిన దాని మీద ఈ 620 రూపీస్ అనేది ఎక్కడా కనిపించదు వాళ్ళకి అసలు. వాళ్ళు మన స్టేటస్ చూసి శారీ బాగుంది, ఇది బాగుంది, ఈ కలర్ బాగుంది, ఈ కలర్ బాగుంది, ఎంత అని మనల్ని వాళ్ళు అడుగుతారు అన్నమాట. అడిగినప్పుడు మనం దీనికి ఎంత మార్జిన్ అయినా పెట్టుకోవచ్చు. అంటే వర్త్ని బట్టి ఈ శారీకి ఇంత, ఇది 1500 అనిపిస్తుంది అని మనకు అనిపిస్తే 1500 అని చెప్పేసి వాళ్ళకి మనం చెప్పాలన్నమాట. లేకపోతే 700, లేకపోతే 800. మ్యాక్సిమం ఎక్కువ అయితే, అంటే పెట్టుకోకూడదని ఎక్కడా లేదు, కానీ మనకు కూడా మన సాక్షి అనేది ఒప్పుకోవాలి కదా. దానికోసం మనం కొంచెం అమౌంట్, మనం ఎక్కువ అయితే కష్టపడట్లేదు కదా, మనం ఎంత అయితే పెట్టుకోవాలి అని మన మనసుకు అనిపిస్తే అంత, ఇది ఎంత వర్త్ చేస్తుంది అనిపిస్తే అంత పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఒక 50 రూపీస్, 100 రూపీస్ కంటే ఎక్కువ దేనికి పెట్టుకోలే మార్జిన్ నేను ఎప్పుడు కూడా. దాన్ని మనం వెంటనే వాళ్ళు మనకి అది అడిగినప్పుడు వాళ్ళ అడ్రస్ మనకి సెండ్ చేస్తారు. సెండ్ చేసినప్పుడు దాన్ని మనం వాళ్ళకి ఆర్డర్ అయితే పెడతామన్నమాట. ఇది ఆర్డర్ చేసే విధానం. 10 డేస్ తర్వాత రిటర్న్ ఆప్షన్ అయిపోయిన తర్వాత మనకి ఆ మార్జిన్ అమౌంట్ అయితే మన అకౌంట్కి పడుతుంటాయి అనమాట. ఇది మీషోలో బిజినెస్ ఎలా చేయాలని చెప్పేసి అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, బాయ్.